అపోజిషన్ పార్టీల అభ్యంతరం పెట్టినా మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్డీఏ అసలు కేర్ చేయలేదు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చేసింది. అలానే స్కీమ్లో కీలకమైన నిధుల వాటాని కూడా మార్చుతూ కొత్త విబిఆర్జీఆర్ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో ప్రతిపక్షాలు సభలో ఎంత రాద్ధాంతం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. प्रतिपक्ष पार्टी निरसननी लेक्क चेयकुंडा बिल आमोदम। प्रस्ताव करता हूं कि इस विधेयक को सभा द्वारा पारित किया जाए। प्रश्न है कि विधेयक को पारित किया जाए। जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ, विधेयक पारित हुआ। ग्रामीण उपाधि हामी स्थानंलो जीरामजी बिल। मैं प्रार्थना करना चाहता हूँ, है अपना हिंदुस्तान कहाँ, वो बसा हमारे गांव में। ये बिल गांव के विकास का बिल। జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలన్న లైట్ తీసుకున్న కేంద్రం. Giving guarantee for the employment of the poor people of the country is going to be in danger. Sir, the entire sense of the house is this bill has to send it to standing committee for their decision. సభలో కేంద్ర మంత్రి పోయట్రీ. ये सूरों की भूमि है, ये ऋषियों की भूमि है, महर्षियों की भूमि है, ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है। हम जिएंगे तो इसके लिए, और अगर कभी मरना पड़ा तो मरेंगे भी किसके लिए। 21 ఏళ్లుగా అమలవుతోన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం ఈ జీరామ్జీ బిల్లును తీసుకువచ్చింది. ప్రస్తుతమున్న 100 రోజుల ఉపాధి హామీని ఈ కొత్త బిల్లు ద్వారా 125 రోజులకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కేంద్రం 90%, రాష్ట్రాలు 10% భరించే నిధుల వాటాను ఇప్పుడు 60-40 నిష్పత్తికి మార్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరగనుంది. దీనిపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లోనూ అభ్యంతరాలు ఉన్నాయనే ప్రచారం సాగుతుంది. అయినా కూడా సభలో తమ మెజారిటీతో బిల్ కి ఆమోదం పొందింది ఎన్డీఏ. మొదటి నుంచి పేరు మార్పుతో పాటు కీలకమైన నిధుల బాధ్యతని పెంచడంపై కూడా అపోజిషన్ పార్టీలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. గందరగోళం మధ్య కొందరు ప్రతిపక్ష సభ్యులు బిల్లు కాపీలను చింపి గాలిలోకి ఎగురవేశారు. आपको देश की जनता ने कागज फेंकने के लिए नहीं भेजा है, आपको चर्चा करने के लिए भेजा है। ये संसदीय परंपराओं के अनुरूप भी नहीं है और भारत के लोकतंत्र के अनुरूप भी नहीं है। అలానే సభలో ప్రియాంక గాంధీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహాత్మా గాంధీ పేరును తొలగించడం అంటే ఆయన ఆశయాలను అవమానించడమే. ఈ కొత్త బిల్లు వల్ల రాష్ట్రాలపై భారం పడి పేదలకు ఉపాధి దూరమయ్యే ప్రమాదం ఉందని ప్రియాంక చెప్తే, గాంధీ పేరుని కాంగ్రెస్ వాడుకుందే తప్ప అసలు రైతులు, కార్మికుల కోసం పనిచేసేది తామే అని, అందుకే పని దినాల సంఖ్య పెంచినట్టు చెప్పారు. సభలో బిల్ పాస్ కావడంతో విపక్షాలు పార్లమెంట్ బయట కూడా తమ నిరసనని తెలిపాయి. मुश्किल से मुश्किल परिस्थितियों में सहारा रहता है। मैंने पहले भी कहा, जैसे दूर से दिख जाता है कि मनरेगा का कौन है श्रमिक, तो ये एकदम श्रमिकों के खिलाफ है, मजदूरों के खिलाफ है, गरीबों के खिलाफ है और इसका हम सख्त से सख्त विरोध करेंगे। అంతకుముందు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన మార్చ్ నిర్వహించారు.